హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మేము మొత్తానికి డిసైడ్ అయినాము, అందుకే కోయంబత్తూరులో దిగేసినాం. చూస్తున్నారు కదా, ఇది కోయంబత్తూరు రైల్వే స్టేషన్ అండి. చాలా పెద్దగా ఉంది, బాగుంది. సో మేము ఇక్కడ దిగి ముందల్నే ఉన్న హోటల్ దగ్గరికి, అంటే రైల్వే స్టేషన్ దగ్గరనే తీసుకున్నాం హోటల్. బడ్జెట్లో బాగానే ఉంది. ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి. అట్లయితే మేము నాన్ ఏసీ తీసుకున్నాం. అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి ఆదియోగికి బయలుదేరినామండి, టిఫిన్ కూడా చేసుకొని. కాకపోతే నేను ఈ వీడియో పెద్దదే తీసిన, మా పాపకి ఇట్లా ఉంది, సో యూట్యూబ్లో పిల్లలు కనిపించకూడదు అనేసి ఉందంట కదా, దానివల్ల వీడియో మొత్తం లెంత్ చిన్నగా అయిపోయింది. మా పాప లేని క్లిప్స్ మాత్రమే తీసుకుంటే కొంచెం క్లియర్గా రాలేదు. చూస్తున్నారు కదా ఆదియోగి స్టాచ్యూ. ఇక్కడికి రాగానే అసలు ఏదో తెలియని ఆనందము. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. వీళ్ళు అయినప్పుడల్లా వెళ్ళొచ్చు. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య శివుడి విగ్రహం అంటే ఎంత బాగుంటుందో తెలుసు కదా. మేము బస్సులో వెళ్ళినాం అన్నట్టు, టైం చాలా ఉండే అనేసి బస్సు వెనకాల దిగింది. మొత్తం చూస్తున్నాం, మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. మేము వెళ్ళినప్పటికీ చూసురా వాతావరణం అసలు మబ్బులతో కప్పేసుకుంది. అంటే ఎండ ఉండడం వల్ల అది సరిగ్గా అనిపించట్లేదు ఇంకా, కానీ ఆ రోజు ఎండ ఇట్లా బాగానే ఉంది. కానీ ఇక్కడ మాకు ఒకటి కొత్తగా అనిపించింది. మేము దిగంగానే చంద్రకుండలి సూర్యకుండలు ఉంటుంది, అటు సైడ్ వెళ్ళినాం అన్నట్టు. ఎడ్ల బండి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా ఊళ్ళో చూసిన, ఇప్పుడు మా ఊళ్ళో గిట్ట తక్కువైనాయి, కానీ ఇక్కడ చాలా స్పెషల్గా అనిపించింది. అంటే నడుచుకుంటూ వెళ్తుర్రు అక్కడికి, కానీ ఇంకా మేమైతే కొంచెం స్పెషల్గా ఉంది కదా అనేసి ఎక్కినాం అన్నట్టు. చాలామంది ఎక్కుతుర్రు. డ్రాపింగ్ పికప్ ఉంది ఇక్కడ. చంద్రకుండలి సూర్యకుండలి లోపలికి ఫోన్ అలో లేదన్నట్టు, నేను లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇక్కడ దిగేసినాక లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేరు. కొంచెం చూసి అటు నుంచి మేము మళ్ళీ బయలుదేరి ఇక్కడ వచ్చేసినాము. కొంచెం ఒక వాటర్ బాటిల్ అట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడికి 5:30కి అట్లా వచ్చినాము. స్టాచ్యూ అయితే చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా ఉంది. అసలు చూడడానికి చాలా బాగుంది. అంటే అక్కడ ఎంటర్ కాగానే అసలు ఏదో అసలు వేరే ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది, చాలా హ్యాపీగా. ఈ స్టాచ్యూని చూస్తారు కదా, ప్రపంచంలోనే పెద్ద శివముఖ విగ్రహాలలో ఇది ఒకటి అన్నట్టు. మహాశివరాత్రి సమయంలో అక్కడ పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. చుట్టుపక్కల చూస్తే చాలా వరకు ఫ్యామిలీస్ తోటే వచ్చారు. అసలు విగ్రహం ముందర ఇట్లా కూర్చుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో చూస్తూనే ఉన్నాం. అసలు ఈ కాకిలను చూస్తారు కదా, కాకులు. సో దీని మీద కూర్చుంటుందా అనేసి నేను వీడియో తీసిన. నేను నిజానికి వీడియో బాగానే తీసిన, కానీ మా పాప ఉండడం వల్ల అది యూట్యూబ్లో పెట్టొద్దు అన్నారు. సో కొంచెం మొత్తం చిన్నగా కట్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ నిజానికైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు మార్నింగ్ అంతా ఇదొక ఎత్తు అయితే, నైట్ అసలు లైట్ షో ఉందండి. నా జీవితంలో చూడలేము అసలు. అంటే వర్త్. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు అయితే, చాలా అంటే చాలా. అసలు చంద్రకుండలి సూర్యకుండలి అని చెప్పినాం కదా, అక్కడ ఫోన్ తీసుకెళ్ళని వెళ్ళలేరు, కానీ అక్కడ వెళ్తే అందరూ యోగా చేసుకుంటారు. అంటే వాటర్ ఇట్లా పైనుంచి వస్తున్నాయి. గర్ల్స్కి వేరే ఉంది, బాయ్స్కి వేరే ఉన్నది అన్నట్టు. వాళ్ళు కాషాయం బట్టలు కట్టుకొని అందులో మునగడము, అంటే ధ్యానంలో ఉన్నారు. అసలు ఈ బయట అంతా ఒకలాగా ఉంది, లోపల ప్రపంచం అది వేరే ఉంది. అసలు ఎంత పీస్ఫుల్ ఉందో అక్కడ. అసలు చాలా బాగుంది. అసలు వీలైన వాళ్ళు వెళ్ళండి. మేము మధ్యాహ్నం 2 o'clock అట్లా వచ్చినాం. చూస్తారా మొత్తం 6 అయ్యింది. చుట్టూ కొండల మధ్యన ఇగో సూర్యాస్తమయం జరుగుతుంది. చూస్తుండగానే అసలు ఎంతమంది వచ్చేస్తారు. అసలు ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు చాలా అంటే చాలా. వీలైన వాళ్ళు నిజంగా వెళ్తే బాగుంటుంది. అంటే ఏదన్నా మానసికంగా బాధపడే వాళ్ళు కానీ అట్లా ఇక్కడికి తీసుకొస్తే మాత్రం, అంటే ఆ వాతావరణం వాళ్ళని రియల్గా చేంజ్ చేసేస్తుంది మొత్తం. అంటే వాళ్ళ మైండ్ సెట్ని ఎంతో కొంత, అంటే వాతావరణం ఇట్లా అంత బాగుంది అన్నట్టు. అసలు చుట్టూ కొండలు అంత బాగుందో. కానీ వచ్చేవాళ్ళు కొంచెం వాటర్ ఇట్లా ముందే తెచ్చుకోండి. మేము కొంచెం తెచ్చుకున్న వాటర్ ఇట్లా తొందరగా తాగేసినాం, ఏం అర్థం కాలేదు. మా పాప ఫొటోస్ తీసినాము. మెల్లగా ఈవినింగ్ అయిపోయింది. లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నాము. ఎంతమంది వచ్చారు అసలు. అసలు ఎంత బాగుందో నైట్ షో అంటే, అసలు చాలా బాగుంది. అసలు
మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువ చూపించాలనో లేదో తెలీదు, కానీ కొంచెం అయితే చూపిద్దాం. మళ్ళీ ఆయనతో ఏమన్నా కాపీ రైట్స్ ఇట్లా పడగల అనేసి కొంచెం పెట్టాం. మేము కొంచెం దూరమే కూర్చున్నాము. మొత్తం నిండిపోయింది అసలు జనాలు. అసలు 7కి అన్నట్టు 7 నుంచి 7:30 వరకు అసలు ఫుల్ వచ్చిర్రు. మార్నింగ్ అంతా ఒక్కెత్తుంటే ఈవినింగ్ టైంలో ఇంకెక్కువ వచ్చేసారు అన్నట్టు. అసలు మన తెలుగు వాళ్ళు ఇట్లా మాకు ఆడాడ కనిపించారు కొంతమంది. మ్యాక్సిమం అక్కడ మొత్తం తమిళే మాట్లాడుతారు కదా. బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి అటు నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మాకు కనిపించిన వాళ్ళు కొంచెం అటు సైడ్ వాళ్ళే, అంటే తెలుగు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడారు మన వాళ్ళు. కానీ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మేము అంటే ఊటీకి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టే చేయడానికి ఆలోచించలేదు. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు అట్లా అనిపించింది, 1 డే ఉండాల్సింది ఇక్కడ అని. నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్తే ఖచ్చితంగా ఉందాంలే అనుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఫ్యామిలీ నుంచి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెళ్ళండి, బడ్జెట్లో సరిపోతుంది. మన సికింద్రాబాద్ నుంచి శబరి ట్రైన్ ఉంటుంది. స్లీపర్కి అయితే 650 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్కి. అక్కడ నుంచి ఒక ఇద్దరు తీసుకున్న కోయంబత్తూరులో రూమ్ తీసుకోవాలనుకున్న మనకి బడ్జెట్లో 1000 రూపీస్లో వచ్చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇషా ఫౌండేషన్కి అయితే 60 రూపీస్ బస్లో. ఈజీగా వెళ్ళొచ్చు అండి, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంది.